భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళల కోసం ప్రత్యేక డ్రెస్ను పరిచయం చేశారు రాపర్తి ప్రతిమ. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె తన విశేష వేషధారణతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. న్యాచురల్ కాటన్తో మహిళలకు గోచీకట్టు తయారు చేశారు. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చేసిన ప్రతిమ వసుదైవ కుటుంబకం ద్వారా భారతీయ సంస్కృతి దేశం మొత్తానికి తెలియజేస్తానంటున్నారు. అంతేకాదు ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా గోచీకట్టుతోనే వెళ్తానని చెబుతున్నారు. ఈ డ్రెస్తో తనకు మంచి గుర్తింపు వచ్చిందంటున్న వసుదైక కుటుంబకం రూపకర్త రాపర్తి ప్రతిమ గారితో మరిన్ని విషయాలు పంచుకుందాం. హలో మ్యామ్. నమస్తే. హౌ ఆర్ యు మ్యామ్? ఫైన్, గ్రేట్. సో అసలు ఈ గోచీకట్టు కాన్సెప్ట్ ఏంటి మ్యామ్? ఎప్పుడు స్టార్ట్ చేశారు? నా కాన్సెప్ట్ వచ్చేసి పేరు వసుధైవ కుటుంబకం. ఈ కాన్సెప్ట్ని నేను ఒక 8-9 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. అంటే నా మైండ్లో మనందరం ఒక ఫ్యామిలీ. వసుధైవ కుటుంబకం అంటే మీనింగ్ ఏంటి అంటే మన భారతదేశం యొక్క నానుడి. అది మనందరం బిలీవ్ చేస్తాము. ఏంటి అంటే ప్రపంచమంతా మనమందరం ఒక కుటుంబం. అది మైండ్లో నేను ఆల్రెడీ ఎట్లాగో బిలీవ్ చేస్తాను. అదే ప్రాక్టికల్గా చూపించడానికి, మన సంస్కృతి ప్రపంచమంతటా చూపించడానికి నేను తీసుకొచ్చిన, ప్రాక్టికల్గా చూపించడానికి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. 2018లో చర్ఖా ఆన్లైన్ని ఫౌండ్ చేశాను. ఓకే. అండ్ మ్యామ్, మీ డ్రెస్సింగ్ వచ్చి చాలా చక్కగా సాంప్రదాయకంగా ఉంది. అండ్ ఆ డ్రెస్సింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి మ్యామ్? అండ్ ఆ చున్నీ కూడా జెండా లాగా కలర్స్ ఉన్నాయి. సో దాని కాన్సెప్ట్ ఏంటి? ఇది మెయిన్గా నేను డిజైన్ చేసింది. మెయిన్గా యాక్చువల్గా నేను ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ చేశాను. కానీ నా బాధ్యత, నా బాధ్యతలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క బాధ్యత 100% ఇస్తూ చేస్తూ ఉంటాను. అట్లాగే నా దేశం పట్ల, నా రాష్ట్రం పట్ల, నా భాష, నా ఊరి పట్ల, అన్ని పట్ల బాధ్యతను కూడా నిర్వర్తించే ప్రాసెస్లోనే నా దేశం పట్ల బాధ్యత కూడా నాకు ఉంటుంది కదా. దాని గురించే మనకు కావాల్సినది ఏంటి అంటే ఒక ఐక్యత, యూనిటీ అన్నది ఇప్పుడు మన దేశానికి ముఖ్యంగా అవసరం. సో అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తేవటానికి మనందరం, ఒక స్కూల్ పిల్లల్లో ఎట్లయితే యూనిటీ గురించి ఎట్లా చూపిస్తారు, ఒక డ్రెస్తో చూపిస్తారు కదా. సో అట్లాగే నేను ఒక యూనిఫామ్ డిజైన్ చేశాను. అందులో భాగమే ఈ బార్డర్ అనేది. సో ఈ బార్డర్ ఏంటంటే మన ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ మనం ఏంటంటే మన రాజ్యాంగం ప్రకారం మన జెండాని మనము బట్టలో వేసుకోకూడదు. అందు గురించి అని నేనేం చేశానంటే కలర్స్ కూడా చేంజ్ చేయడం కొంచెం రిప్రజెంట్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మన కల్చర్ని, సేమ్ టైం మన ట్రెడిషన్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. ధర్మచక్రం బదులు ఒక బార్డర్ ఇచ్చాను, ఇది ముగ్గు ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే మన జెండాని మనం బట్టల్లో వాడినప్పుడు, అంటే కాళ్ళ దగ్గర వస్తుంది కదా, మనకు ఒక ఇన్హిబిషన్ ఉంటుంది. సో ఎట్ ది సేమ్ టైం నేను ముగ్గు వాడటం వల్ల, మీకు తెలిసిందే కదా, మన ముగ్గు అంటేనే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం అన్నదే ముగ్గు. శుభ్రత, ముఖ్యంగా ఆడవారు చేసే శుభ్రతకి చిహ్నమే మన ముగ్గు. సో ధర్మచక్రాన్ని మన ముగ్గు రిప్రజెంట్ చేస్తుంది. ధర్మచక్రంలో 24 స్పైక్స్ ఉంటాయి. దాని బదులు 25 చుక్కల ముగ్గు పెట్టాను. మిడిల్ డాట్ నేను. సో అందరినీ నేను యునైట్ చేసే సెంటర్ పాయింట్ నేను అనమాట. సో ఆ 25 చుక్కల ముగ్గుతో చేశాను. ఇందులో ఉన్న ప్రతి చుక్కకి, ప్రతి గీతకి మీనింగ్ ఉంటుంది. యా. సో చెప్పాలా అంటే ఇందులో వచ్చేసి ఒక 25 చుక్కల ముగ్గు చెప్పాను కదా. ఇందులో అన్ని డిఫరెంట్ అవి ఉంటాయి. అంటే మన దేశంలో ఎన్నో కులాలు, మతాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని భేదాలు ఉన్నాయి. అవన్నీ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. కానీ వాటిని మనము ఇక 2 లైన్స్ ఇట్లా ముందుకు వెళ్తూ అది కలుస్తూ విడిపోతూ కలుపుతాయి అన్నమాట. సో ఇదంటే ఒక ఆడామగ మన సంస్కృతిని, మన పూర్వీకులు, ఆ 24 చుక్కలు ఏంటంటే 24 గంటలే అనుకోవచ్చు, మన పూర్వీకులు అనుకోవచ్చు, అని రిప్రజెంట్ చేస్తాయి. సో వాటిని కలుపుతూ మన సంస్కృతి మనము చేసుకుంటున్నాము మనము. అండ్ నెక్స్ట్ డాట్స్, ఒక 2 డాట్స్ వస్తాయి. అదేంటంటే నెక్స్ట్ జనరేషన్, ఒక ఆడ ఒక మగ మన నెక్స్ట్ జనరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనము మన సంస్కృతి సాంప్రదాయాలు, మన దేశభక్తి అన్నది నెక్స్ట్ జనరేషన్కి మనం ఇస్తూ వెళ్తూ ఉంటాము. సో ఈ డిజైన్లో ఈ మీనింగ్ ఉంది అనమాట. సో దీంతోనే ఒక బార్డర్ డిజైన్ చేశాను. ఈ బార్డర్ని అంటే మనది ఒక నేనేం బిలీవ్ చేస్తానంటే వీఆర్ ఆల్ వన్ క్లాత్ బేల్ అనమాట. అంటే మనందరం ఒక్క తాను ముక్కలం. తాను అంటే మీకు తెలుసు కదా, అంటే మనందరం ఒకటే.
డిఫరెంట్ పీసెస్ అంతే తేడా. సో మన ఇదే బార్డర్ ఉన్న క్లాత్ని, కాటన్ క్లాత్ని మనము గోచిలా కట్టుకో, శారీలాగా వేసుకో, ధోతీ వేసుకో, ఇట్లా సెల్లా వేసుకో. ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళని ఆనర్ చేయడానికి చాలా బాగుంటుంది. మనం పగిడి పెట్టేసి, ఎందుకంటే వీఆర్ ఆల్ కింగ్స్ అండ్ క్వీన్స్. మనం ఎందుకు తక్కువ ప్రపంచంలో? వీఆర్ ద లీడర్స్ అండ్ వి మనం ఒక్కరమే ప్రపంచానికి దారి చూపేంత ధైర్యం, అర్హత, క్యాపబిలిటీ అన్నీ మన ఒక్కరికే ఉన్నాయి. ఇది 100% నేను ఇది బిలీవ్ చేస్తాను. ఇది ట్రూత్ కూడా. సో మనం ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. ఇది గొప్పతనంగా మన కల్చర్ని మనము ధైర్యంగా, స్ట్రాంగ్గా, ప్యాషన్గా మనము చూపించాలి. సో ఇది నా మెయిన్ వసుధైవ కుటుంబకం అనే కాన్సెప్ట్ యొక్క మెయిన్ పర్పస్. ఓకే మ్యామ్, ఇందాక మీరు బుక్ చూపిస్తున్నప్పుడు నేను ఒక లోగో చూడడం జరిగింది, ఒక డిజైన్. దాని మీనింగ్ ఏంటి మ్యామ్? చాలా అద్భుతంగా ఉంది. సో ఇది వచ్చేసి నా కాన్సెప్ట్ యొక్క ఫస్ట్ నేను ఇది ప్రతి ఒక్కటి చాలా ఆలోచన చేస్తూ డిజైన్ చేస్తూ ఉంటాను. ఈ బుక్కే కానీ ప్రతిది కానీ నేను డిజైన్ చేస్తాను. నేను చాలా ఆర్ట్స్లో ఉంటాను. అంటే నేను పోర్ట్రేట్స్ వేస్తాను, పెన్సిల్ స్కెచెస్, పెయింటింగ్స్ వేస్తాను, ముగ్గులు వేస్తాను, పాటలు పాడతాను, కవితలు రాస్తాను. ఈవెన్ రీసెంట్గా ధనుర్విద్య రెసిడెన్షియల్ క్యాంప్ అటెండ్ చేసి వచ్చాను. స్విమ్మింగ్లో జాయిన్ అయ్యాను. నేషనల్ మన స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ వాలీబాల్లో కూడా ఉన్నాను. అప్పట్లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉండేది. ఐ రిప్రజెంటెడ్ కరీంనగర్ ఇన్ దస్ డేస్. సో దాని తర్వాత లేదు. సో అంటే ప్రతి ఒక్క ఆర్ట్లోను, ప్రతి ఒక్క దాంట్లోనూ నేను ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకంటే మళ్ళీ లయనిజం అనేది మీకు తెలిసిందే, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అందులో కూడా ఉంటాను. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ నన్ను నేను ఎంత వీలైనంత ఎక్స్పాండ్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ మనందరం ఒకటి అని ప్రూవ్ చేస్తూ వెళ్ళటం అన్నది మెయిన్. అయితే ఈ ప్రాసెస్లో చర్ఖా ఆన్లైన్ ఫౌండ్ చేయడం జరిగింది. సో ఈ లోగోని నేను ఎలా డిజైన్ చేశాను, ప్రతి ఒక్కటి నా డిజైన్. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. నేనేమంటా అంటే హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ మంత్ర అంటాను నా లోగోని. ఏంటి అంటే మీరు ఏ పొజిషన్లో అయినా ఉండని, కానీ ఏవైతే ప్రిన్సిపల్స్ని నేను చెప్తానో అవి మీరు పాటించగలిగితే కనుక వీ కెన్ లీడ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ మంత్ర. ఈ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐఎమ్ అదే పార్ట్ని నేను ఫాలో చేస్తున్నాను. ఓకే చెప్పండి. సో ఇప్పుడు యూత్ అంతా ఫ్యాషన్ సైడ్ వెళ్తుంది. సో మీరు ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు అంటూ ఉన్నారు కదా, సో ఎంతవరకు ఫాలో అవుతారు అనుకుంటున్నారు? అదే కదా ఇప్పుడు నేను చెప్పాలనుకుంది, చేయాలనుకుంటుంది అదే. మన సంస్కృతి సాంప్రదాయాలను మనము ఒక ప్రెషర్ లాగా కాకుండా ఒక ఫన్ లాగా, ఒక ప్యాషన్ లాగా. మీ డ్రెస్సెస్ డిజైన్స్తో ఎంతవరకు యూత్ని సాటిస్ఫై చేస్తారంటారు? ఆఫ్ కోర్స్ నేను ఇది మనము ముఖ్యంగా ఫ్యాషన్ కూడా ఉంటూనే మనం ఒక ట్రెండీ, ఒక కంఫర్ట్ ఇవ్వగలగాలి. అప్పుడే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళగలుగుతుంది. లేదు ఇప్పుడు మన చీర కట్టుకోవడానికి ఆ ఉన్న పద్ధతుల్లో కొంతమంది ఆ విసుగు చెంది శారీ పక్కకు పోతున్న రోజులు కూడా వస్తున్నాయి, మనం చూస్తున్నాం, మనకు అనిపిస్తుంది ఇది. సో ఈ గోచికట్టు ఏంటంటే చాలా కంఫర్టబుల్గా, ఇట్స్ అ యూనిసెక్స్ వేర్, బోత్ మెన్ అండ్ ఉమెన్ బోత్ కెన్ వేర్. ఇందులో పాకెట్స్, జిప్పు అవి వస్తాయి. మన పాత శారీస్ని కూడా మనం రివైవ్ చేసుకోవచ్చు. మన ఇంకో విషయం ఏంటంటే నేను నా సంస్థలో చేయాల్సిన, నేను ఓన్లీ డ్రెస్సింగ్ అని కాదు, అంటే చాలా సర్వీస్ యాక్టివిటీస్ కూడా అంటే సర్వీసెస్ కూడా ఉంటాయి. అందులో ఇప్పుడు మన పాత శారీస్ని రివైవ్ చేసుకో. కొన్ని శారీస్ మన మెమరీస్ ఉంటాయి, వి కాంట్ మనం ఎవరికి ఇవ్వలేము, అట్లాని పక్కకు ఏమీ చేయలేము వాటిని. అట్లాంటి వాటిని మనం మంచి ధోతి శారీ లాగా కన్వర్ట్ చేసేసుకుంటే హాయిగా పాకెట్స్ వస్తాయి, జిప్ వస్తాయి. మీరు ఏమంటారు, కేదార్నాథ్ వెళ్ళండి, బద్రీనాథ్ వెళ్ళండి, అక్కడంతా గుర్రాల మీద వెళ్ళాల్సి వస్తుంది. ఎట్లయినా కూడా డ్రైవింగ్, నేను నా బిజినెస్ దృష్ట్యా నేను ఎట్లయినా కూడా చాలా తిరుగుతూ ఉంటాను అండ్ చాలా డ్రైవ్ చేస్తూ ఉంటాను. 2 వీలర్ 4 వీలర్ ఏదైనా కూడా. డ్రైవింగ్లో కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఈజీగా ఇప్పుడు కేదార్నాథ్ వెళ్ళాలనుకో ఫటాఫట్ మనం డ్రెస్ వేసుకొని రెడీ అయిపోవచ్చు. సిరిసిల్లలో పుట్టానని చెప్పారు, సిరిసిల్లలో పెరిగానని చెప్పారు, అండ్ సిరిసిల్ల వచ్చి చేనేత పరిశ్రమలకి పెట్టింది పేరు. మరి అప్పుడున్న ఆదరణ ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు ఫాలో అవుతున్నారా అందరూ చేనేత వస్త్రాలు కట్టుకోవాలి అని? అది గవర్నమెంట్ అందు గురించే కృషి చేస్తోంది. మనము ఖచ్చితంగా మన చేనేత పరిశ్రమని మనము, ఎందుకంటే ఇది న్యాచురల్ ఫైబర్తోని మన దేశమే కాటన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. సో మనం కంటిన్యూ చేయాలి. అదే బాధ్యత మనందరి ప్రజల మీద కూడా ఉంది కంపల్సరీగా. మనని కాటన్ అన్నది న్యాచురల్ ఫైబర్ కదా. సో మన ఏ జంతువుల్ని పట్టు తీసుకున్నా కూడా కొంచెం ఫస్ట్ యాక్చువల్గా నా ఫస్ట్ ప్రోడక్ట్ అన్నది
సెంట్రల్ సిల్క్ బోర్డ్ ధర్మవరం వాళ్ళు ఫస్ట్ క్లాత్ తయారు చేసి ఇచ్చారు పట్టులో. ఓకే. కానీ పట్టు అఫోర్డ్ చేయలేము, ఒకటి ఇంకోటి కొంచెం హింసతో కూడుకున్నది ఉంటుంది. సో అంటే ఐ మీన్ పట్టు పురుగులు కూడా కష్టపడతాయి కదా. సో ఓకే. అందు గురించి అని చెప్పేసి అది కాక అఫోర్డబుల్ ప్రైస్లో కూడా రావడానికి అని చెప్పేసి నేను కాటన్ తీసుకున్నాను, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేపించేస్తున్నాను. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే వీవింగ్ కూడా నేర్చుకొని నేను కూడా నేర్చుకొని దాని మీద కాటన్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేసేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్ ప్రోడక్ట్. ఈవెన్ ఎన్ఆర్ఐస్ వస్తారు, ఎవరైనా కూడా మన భారతీయతను సంపూర్తిగా రిప్రజెంట్ చేస్తుంది అంటే నా సెల్లా. ఇది సెల్లా అంటారు. సెల్లా అంటే ఇట్స్ అ క్లాత్. మీరు ఇది రన్నింగ్ క్లాత్ అనమాట అంతే. సో దీన్ని మీరు ఒక పగిడి పెట్టేసి పెద్దవాడిని ఆనర్ చేసుకోండి, ఇంకా అసలు ఇంకా దానికి మించిన ఆనరింగ్ అన్నది ఇంకోటి ఉండదు. ముఖ్యంగా నేను ఏం నమ్ముతానంటే సీనియర్ సిటిజన్స్ కాదు, మామూలుగా అందరూ అంటుంటారు లావణ్య అంటే ఏంటంటే మనది అంత యంగ్ పవర్, ఓకే యంగ్ పవర్, కానీ మన పూర్వీకుల యొక్క తెలివిని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మనము సేవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనకి కూడా ఉంది. సో ఫస్ట్ వాళ్ళని ఆనర్ చేయాలి. వాళ్ళని నేను సీనియర్ సిటిజన్స్ కాదు, పవర్ సిటిజన్స్ అంటారు. వాళ్ళ యొక్క తెలివిని నాలెడ్జ్ని మనం సేవ్ చేసుకోవాలి. అందుకే ఈ ప్లాట్ఫామ్ కూడా చర్ఖా ఆన్లైన్ అనే ప్లాట్ఫామ్ మీదనే నేను అందరినీ ఒక యునైట్ చేయడానికే ఈ కాన్సెప్ట్ అనమాట. సో వాళ్ళని ఆనర్ చేయడానికి కూడా ఈ సెల్లా అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బార్డర్తోని. అండ్ ఇప్పుడు వీవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు మహిళలు చాలామంది. సో వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారంటారు? ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ అదే చేస్తున్నాను. ఓన్లీ కాటన్ మీద అంటే ఇది మిషన్ మేడ్ క్లాత్. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ అ మిషన్ మేడ్ క్లాత్. ఈవెన్ ఇప్పుడు నేను నాట్ ఓన్లీ వీవింగ్, నాకు పోర్ట్రేట్ వీవింగ్, నేను మామూలుగా బొమ్మలు అవి వేస్తాను, పోర్ట్రేట్స్ అవి వేస్తాను. మామూలుగా ఇప్పుడు నువ్వు కూర్చున్నావు కదా, నేను చూసి వేయగలుగుతాను. ఓకే. ఇది సేమ్ నేను వీవింగ్లో తేవాలని అదొకటి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ వాంటెడ్ టు లెర్న్. ఐ కీప్ లెర్నింగ్ ఆల్ ద థింగ్స్, మెనీ థింగ్స్ ఉన్నాయి. సో ధనుర్విద్యకి వెళ్ళాను చెప్పాను కదా, ధనుర్విద్యకి వెళ్ళాను. ఇప్పుడు స్విమ్మింగ్ వెళ్తున్నాను, పియానో ప్లే చేయడానికి ప్రాక్టీస్ చేస్తాను. అట్లా దెర్ ఆర్ మెనీ థింగ్స్. సో ఆ డ్రెస్సెస్లో కూడా ట్రెడిషన్ అన్నది కంఫర్టబుల్గా ఇవ్వాలన్నది నెక్స్ట్ జనరేషన్కి, అసలు మీ క్వశ్చన్ అది మెయిన్, నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా ఇద్దాం అనేసి. సో ఈ మనం కంఫర్ట్ ఇవ్వగలిగితే మన ట్రెడిషన్ని ట్రెండీగా, ఎట్ ది సేమ్ టైం ట్రెడిషన్ని ట్రెండీగా మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలిగితే ఇట్ విల్ కంటిన్యూ ఇట్స్ ఓన్. మనం సేమ్ టైం పెద్దల్ని ఆనర్ చేస్తాము, దీంతో ఈ ట్రెడిషనల్ వేని మనము చిన్న పెద్ద అందరం ఏం తేడా లేకుండా మనం అందరం వేసుకోగలుగుతాం. అది ప్రౌడ్గా ప్రజెంట్ చేయగలుగుతాం వరల్డ్కి మనం. సో ఫ్యాషన్ ఇంపార్టెంటా, కంఫర్ట్ ఇంపార్టెంటా ఒక డ్రెస్ చూస్ చేసుకుంటే? బోత్ ఆర్. ఇప్పుడు ఫ్యాషన్ ఒకటి, ఈవెన్ ట్రెడిషన్ అంటాను. మనం ఫ్యాషన్ ఒకటే దృష్టిలో పెట్టుకుంటే నేను కాదంటాను లేదు, ఇప్పుడు నేను జీన్స్ వేసుకుంటాను, నేను కాదంటాను లేదు. మనం కంఫర్ట్ కూడా ఇవ్వాలి కంపల్సరీగా. ఎందుకంటే ప్రతిసారి మనము ఇదే ఫుల్ డ్రెస్డ్గా ఉండలేం. వీ హ్యావ్ టు బీ కంఫర్టబుల్. నేను మీకు గుర్తుంది కదా, మన యాన్సెస్టర్స్ జుబ్బాలని వేసుకుంటారు కాటన్. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ మళ్ళీ నేను అవే తీసుకొస్తున్నాను. ఎందుకంటే బికాస్ దెర్ ఆర్ కంఫర్ట్, చాలా కంఫర్ట్ ఇస్తాయి. ఇప్పుడు నేను ఇంత ఫుల్ లేయర్డ్ ఉంది కదా, బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ కూల్ ఇన్ మై బాడీ. ఎందుకంటే కంప్లీట్లీ మేడప్ ఆఫ్ కాటన్. సో ఆ కూల్నెస్ అన్నది, కంఫర్ట్ అన్నది, ట్రెండీ అన్నది అది మనం ఇవ్వగలిగితే నెక్స్ట్ జనరేషన్కి, దట్ ఈస్ బెటర్ కదా. సో ఈ కాన్సెప్ట్ మీద మీరు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు కదా, సో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? నేను ఒకటి రవీంద్ర భారతిలో కూడా ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి జేడీ గారు అట్లాంటి పెద్ద పెద్ద నేతలు, చాలా మంచి పీపుల్ అందరూ వచ్చారు. చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈవెన్ నేను ఆల్మోస్ట్ ఇండియా తిరిగాను. అంటే కేదార్నాథ్, బద్రీనాథ్ అని చాలా టెంపుల్స్ కానీ ఆఫీసెస్ కానీ ప్రతి వెళ్ళిన చోట ఈవోలను కలవడం జరిగింది. ఆ టెంపుల్కి సంబంధించిన ఈవోలను కలవడం జరిగింది. చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రెస్సింగ్ చూసేస్తేనే ఇంకా చాలా ఇంప్రెస్ అయిపోతారు. అంటే నేను కొత్తది కూడా చేసింది ఏమీ లేదు. మన గోచికట్టునే అంటే మామూలుగా నేను రెగ్యులర్ శారీని ఇట్లా ఫైండ్ ఆఫ్ మీటర్, దానికి 9 మీటర్స్ కూడా అవసరం లేదు. రెగ్యులర్ ఫైండ్ ఆఫ్ మీటర్ శారీని నేను రెగ్యులర్గా మామూలుగా గోచికట్టులో వేసుకోగలుగుతా, లెగ్గిన్ వేసుకొని కంఫర్టబుల్గా వేసుకోగలుగుతా. కానీ అది ఎక్కువగా కంఫర్టబుల్ ఉండదు. కరెక్ట్. అది మనం ట్రెడిషన్ పాటిస్తాము అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, కొంచెం కాళ్ళు అవి కనిపిస్తాయి, నాకేమో నచ్చదు, లెగ్గిన్ వేసుకుంటాం, దానితో కొంచెం కంఫర్ట్నెస్ తగ్గుతుంది. సో అయితే ఇది ప్యాంట్ లాగా నేను ఇప్పుడు ఏంటంటే శారీ, ధోతి, ప్యాంట్. ఇట్స్ ఉమెన్ కెన్ వేర్. ఉమెన్ వేసుకుంటే గోచికట్ అవుతుంది, మెన్ వేసుకుంటే ధోతి అవుతుంది.
సో మళ్ళీ ఎట్ ది సేమ్ టైం నీకు పాకెట్స్ జిప్ వచ్చేస్తాయి, ఒక సెల్ ఒక పర్స్ పెట్టుకుంటే ఇంకేం కాదు, 2 రోజులు నేను తప్పిపోయినా మేనేజ్ చేసేసుకుంటా. అండ్ ఇప్పుడు అందరూ ఫ్యాషన్ ఫాలో అవుతూ ఉన్నారు, మరి ఈ ధోతి పంచ ఇవన్నీ కట్టుకుంటారని అనుకుంటున్నారా మీరు? కట్టుకోవాలి కూడా. ఎందుకు అంటే మన యాన్సెస్టర్స్ యొక్క వాళ్ళది మనం గుర్తించాలి. చెప్పాను కదా, అది మన చాలా. ఇంకోటి ప్యాంట్స్లో ఏమైతే అంటే టైట్ ఫిట్టింగ్ తోటి మనకి అనొద్దు, ఆ స్పమ్ కౌంట్ కూడా తగ్గిపోతున్నాయని చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి టైట్ వేరింగ్ కాకుండా ఓకే మనది ధోతి ఉంది కదా, మంచిగా కంఫర్టబుల్ లూజ్ వేరింగ్ ఉంటుంది. సో మంచి కలర్ఫుల్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేస్తున్నాను ధోతీలన్నీ కూడా మంచి కలర్ఫుల్గా మ్యాచింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ మంచి కపుల్గా. ఎప్పుడైనా యూనిటీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది, సింగిల్ వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి యూనిటీ స్టార్ట్ అవుతుంది. నా మెయిన్ కాన్సెప్ట్ కూడా అది. ఒక కపుల్ హ్యాపీ అయ్యారు అనుకోండి, ఒక కపుల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ హ్యాపీ అవుతుంది. అట్లా ఫ్యామిలీస్ హ్యాపీ అయితే ఒక సిటీ హ్యాపీ అవుతుంది. ఒక సిటీ హ్యాపీ అయితే ఒక స్టేట్ హ్యాపీ అవుతుంది, స్టేట్ నుంచి కంట్రీ. అంటే అల్టిమేట్లీ మన కంట్రీ అనేది టాప్ హ్యాపీ సక్సెస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్నది నా డ్రీమ్. సో నేను ఈ ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేశాను అంటే మనందరం లైక్ మైండెడ్ పీపుల్ అందరూ నా ఫ్యామిలీలో ఒక 18 రూపీస్ పే చేసేసి నా ఫ్యామిలీలో మెంబర్ అయిపోతారు. యూ నీడ్ నాట్ బి అంటే మీరు నాది కలరే ఉండాలి, నా ఏజే ఉండాలి, ఐ డోంట్ బాదర్ ఎనీథింగ్. జస్ట్ యూ హ్యావ్ థింక్ అంటే నీకు ఒక ఆలోచన ఉండాలి, మన కంట్రీని టాప్ చేసుకుంటాము అన్నది ఒక లైక్ మైండెడ్నెస్ ఉంటే చాలు. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఆఫ్ యూ, జస్ట్ యువర్ 18 రూపీస్ and you can become my family member. We can officially practically prove that Vasudhaiva Kutumbakam, we are all one family. Okay. So ఇది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేయొచ్చు అఫీషియల్గా. చాలా మంది బిలీవ్ చేస్తారు, మన కంట్రీలో మనందరం బిలీవ్ చేస్తాము ఏంటి వసుధైవ కుటుంబకం అని మనందరం బిలీవ్ చేస్తాం, కానీ ఎవరు ప్రూవ్ చేయాలి దీన్ని? ఇది నా కాన్సెప్ట్ త్రూగా చాలా ఈజీగా మనందరం ఒక ఫ్యామిలీ అని ఈజీగా ప్రూవ్ చేసేస్తాను. మీరైతే ఎప్పుడైతే పే చేసేస్తారో దానికి నా ఫ్యామిలీలో జాయిన్ అయిపోతారో మీకు ఒక రిసీట్ ఇచ్చేస్తాను. సో ఇట్లా మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తాము, మనందరం మ్యూచువల్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మన కంట్రీని టాప్ చేసుకుంటామనే డ్రీమ్ని మనం చేసుకుంటాం. ఇంకోటి ఏంటి అంటే ప్రూవ్ చేయబడిన కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఎవర్ వి బిలీవ్, అంటే మన మైండ్లో ఫస్ట్ మనం చూసుకుంటే ఫ్యూచర్లో అదే జరుగుతుంది. ఇది నాకు 100% ట్రూత్. నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను. నా మైండ్లో ఫస్ట్ నేను చూస్తూ ఉంటాను, అది ఇట్ బికమ్స్ రియాలిటీ. అది రియాలిటీ కావాలంటే ఫస్ట్ మనం మైండ్లో థింక్ చేయాలి, దాన్నే లీవ్ చేయాలి మనం. అది మనందరం చేసేస్తే ఇట్స్ ఆబ్వియస్, కంపల్సరీ, దెర్ ఇస్ నో అదర్ వే. నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, మన కంట్రీ విల్ బి ద సెంటర్ ఆఫ్ ది వరల్డ్. ఈవెన్ నాట్ కంట్రీ, ఐ కెన్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ ద ఫ్యూచర్. దెర్ ఈస్ నో అదర్ వే. ఓకే. సో ఇప్పుడంతా ట్రెండ్ వైపు నడుస్తుందని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఈ ధోతి పంచలు ఇవన్నీ వీటికి రావడానికి ఎంత టైం పడుతుందంటారు? అంటే ఎవరన్నా చేంజ్ అయ్యారా మీ క్లాసెస్లో కానీ, లేకపోతే మీరు ఫాలో అయ్యే దాంట్లో కానీ ఎవరన్నా మీ బ్యాక్ రావడం జరిగింది? ఆఫ్ కోర్స్ అండి, చాలామంది పెద్దవాళ్ళు ఎవరు చూసినా, ఇప్పుడు బాచంపల్లి సంతోష్ శర్మ గారు ఉన్నారు, లేకపోతే జేడి గారు ఉన్నారు, చాలామంది పెద్ద వాళ్ళందరూ ఆల్రెడీ కొనేసుకున్నారు, వాడటం జరుగుతుంది ఆల్రెడీ. ఫ్లాగ్ హోస్టింగ్ నేను పర్టికులర్గా అనడం ఏంటంటే ఫ్లాగ్ హోస్టింగ్ రోజు వీ కెన్ ఆల్ వేర్ దిస్ వన్. ఈవెన్ అది ఇంకా యూనివర్సల్ ఏంటంటే వసుధైవ కుటుంబకం. మనం అందరం ఎప్పుడు అనుకుంటే ఒక పర్టికులర్ డే రోజు మనం అందరం వేసుకోవచ్చు, పర్టికులర్లీ మన ఫ్లాగ్ హోస్టింగ్ రోజు. సో ఎంత బాగుంటుంది మనందరం ఒక, అసలు ఆ ఆలోచనే ఎంత బాగుంటుంది కదా, మనందరం ఒకటి అన్న ఆలోచన, ఆ మోరల్ సపోర్ట్ చాలండి. ఓకే. ఇంకొకటి చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఒక్కరికి చెప్తాను, ఈ 18 రూపీస్ కాన్సెప్ట్ కూడా అదే చెప్తాను. యూ హ్యావ్ మై నేమ్ అండ్ యూ హ్యావ్ మై నెంబర్, ప్లీజ్ రిమెంబర్ ఇట్. ప్రతి ఒక్క పర్సన్ చాలా డౌన్ స్టేజ్ వెళ్ళాల్సిన అవసరం ఎప్పటికైనా వస్తుంది, కంపల్సరీ, దెర్ ఈజ్ నో అదర్ వే. ప్రతి ఒక్కరు ఒక డౌన్ స్టేజ్కి వెళ్తారు, చాలా కంప్లీట్ డౌన్, కానీ అక్కడి నుంచి మన ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎవరు లేరు అనుకున్న పొజిషన్లో మీకు ఎవరికైనా కూడా నేను చెప్తాను, నా పేరు నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా అంత డౌన్ పరిస్థితిలో ఉంటే జస్ట్ గివ్ మీ ఎ కాల్. ఓకే, ఐ విల్ బి లిజనింగ్. నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతుండొచ్చు, కానీ అట్లీస్ట్ వింటాను. దొరకడం కూడా అదృష్టం అనుకునే టైం. yes of course. అది ఇప్పుడు మా సద్గురు చెప్తారు ఏంటంటే ఫ్యూచర్లో మెంటల్ పాండమిక్ రాబోతుంది. సో మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి, అట్లయితే మనం ఒకరికొకరం స్టెప్ అవ్వగలుగుతాము. మన యాన్సెస్టర్స్ యొక్క తెలివి వాళ్ళతో బాటే వెళ్ళిపోకుండా నేను ఒక ప్లాట్ఫామ్ మీద సేవ్ చేస్తాను. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు అనదర్ జనరేషన్. మళ్ళీ వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయనక్కర్లే, సింపుల్ లాజిక్ అది.
మన యాన్సెస్టర్స్ ఒక రేంజ్కి వచ్చేస్తారు, వాళ్ళ తెలివిని ఒక రేంజ్కి తీసుకొచ్చేస్తారు. కానీ వాళ్ళ బాడీ అదే పోతుంది, సో ఆ తెలివి అక్కడే పోతుంది. అట్లా కాకుండా మనము సేవ్ చేస్తాం ఒక ప్లాట్ఫామ్. ఇది నాది ఓన్లీ బట్టలది ఒకటే కాదు, దెర్ ఇస్ అ కాన్సెప్ట్. సో మనం ఆ నాలెడ్జ్ని మనం సేవ్ చేస్తాం, ఐదర్ సాఫ్ట్వేర్ లాగానో ఎలాగానో సేవ్ చేస్తాం. సో నెక్స్ట్ జనరేషన్ విల్ బి బెనిఫిటెడ్ విత్ దాట్. ఆర్ట్సే కానీ, కళలే కానీ, వాళ్ళ నాలెడ్జే కానీ ఏదైనా కూడా ఒక రూపంలో మనం సేవ్ చేసుకుంటాము. దాన్ని నెక్స్ట్ జనరేషన్కి మనం చేయగలిగితే వాళ్ళు మరీ డౌన్ నుంచి కాకుండా ఒక లెవెల్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేయగలుగుతారు. దే కెన్ గ్రో మోర్. ఓకే, అట్లా మీరు ఒక బతుకమ్మ హ్యాండ్ బ్యాగ్ కూడా చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. సో ఒకసారి చూపిస్తారా? యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి చిన్న థింగ్, ఫస్ట్ నేను డిజైన్ చేసింది చిన్న స్లింగ్ బ్యాగ్. ఇది నేను హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేపిస్తాను. ఇదేంటి అంటే సింపుల్ మెసేజ్ ఏంటి అంటే ప్రేమతో చూడండి, హ్యాపీగా ఉండండి. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ ఇన్ ద వరల్డ్. సో ఆఫ్టర్ దట్ ఈ బతుకమ్మ సంచి అనేది చాలా ఏళ్ళ నుంచి నేను ఇది ప్లాన్ చేశాను, బల్క్లో ప్రొడ్యూస్ చేయలేదు, ఇప్పుడు నెక్స్ట్ అదే చేస్తున్నా. ఇది చూస్తే మీకు బతుకమ్మ గుర్తుకొస్తుంది, క్లియర్ కదా ఇది. సో ఇది చూస్తే మనకి ఇది బతుకమ్మ, ఇది నేను హ్యాండ్ పెయింట్ చేశాను, నేనే కుట్టాను, నేనే పెయింట్ చేశాను. ఇది ప్యూర్ కాటన్ క్లాత్తో తయారు చేయబడుతుంది, అంటే నో బ్లీచింగ్, నో డైయింగ్. ఈవెన్ నా డ్రెస్ కూడా ఇది కూడా అంతే. ఇది కాదు, ఇది మన ఇక్కత్ కాటన్ మీకు తెలిసింది, మన తెలంగాణ కాటన్. ఏది కాటన్, ఇది న్యాచురల్ కాటన్. నేనేమంటానంటే మనని మనం న్యాచురల్గా ప్రజెంట్ చేసుకోవాలి. ఐ డోంట్ యూజ్ ఎనీథింగ్, జస్ట్ బొట్టు తప్ప నేనేం వాడను, క్రీములు కానీ ఏవి వాడను. అంటే నేను న్యాచురల్గా ప్రజెంట్ చేసుకుంటాను. అది దిస్ ఈజ్ వాట్ మై మెయిన్ కాన్సెప్ట్ ఈస్. సో ఇట్లాగే ఇది కూడా న్యాచురల్ క్లాత్, దీని మీద నేను హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేశాను. ఇది ఏంటంటే బతుకమ్మ లాగా కనిపిస్తుంది. దేంతో తయారు చేయబడింది? న్యాచురల్ పత్తితోని, అంటే పత్తితో చేయబడిన బతుకమ్మ అని అనుకోవచ్చు. సో ఇది మనము ఓపెన్ చేస్తే దిస్ విల్ బికమ్ ఏ బ్యాగ్. దాశరథి రంగాచార్యులు గారు, మిసెస్ కమలా దాశరథి గారితో ఓపెనింగ్ చేయించాను ఈ బ్యాగ్. ఇప్పుడు బల్క్గా చేయాలి, నేను చాలా అడుగుతున్నారు. సో ఇదేంటంటే ఇట్లా మనం సింపుల్గా ఇట్లా ఉంది కదా, ఇట్లా మనం ఒక బ్యాగ్ అయిపోతుంది. ఈవెన్ అసలు కంపల్సరీ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ త్రూగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రేక్షకులకు అందరికీ మనము వీలైనంత ఇదిగో ఇట్లాంటి బాటిల్స్ని అవాయిడ్ చేయాలి. ప్లీజ్ యూస్ మన వీలైనంత న్యాచురల్తో. నేను నా బాటిల్ క్యారీ చేస్తాను, నా బ్యాగ్స్ కానీ, ఈవెన్ నా స్పూన్స్ కానీ, ఈవెన్ ఎక్కువ మాట్లాడితే ప్లేట్లు కూడా తీసుకెళ్ళిపోతారు అంటే చెప్తున్నాను నేను. అంటే మనం వీలైనంత వరకు ప్రకృతి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కరెంటు అవి వేస్ట్ చేయకుండా. ఏవైతే ప్రకృతి నుంచి వచ్చింది మనం పొందలేం, అది చాలా కష్టం, చాలా ఎక్స్పెన్సివ్, చాలా ప్రీషియస్ వాటర్ కానీ. సో ఇది ఒక బతుకమ్మ సంచి మీకు కనిపించింది కదా. సో ఇట్లాగా మన సంస్కృతిని మనం ఈవెన్ దేవుని ఇంట్లో పెట్టుకొని ఇంతవరకు ఒక బతుకమ్మకి ఒకటి రూపం లేదు. మనము ఓన్లీ అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తాము, దండం పెట్టేసేస్తాము, నీళ్ళలో వేసేస్తాము. సో ఇది అయితే బతుకమ్మకి రూపం. ఎవరికైనా ఒక ప్రౌడ్గా మనం ప్రజెంట్ చేయొచ్చు. బొట్టు పెట్టేసి దేవుని ఇంట్లో పెట్టేసి మొక్కొచ్చు కూడా, ఎందుకంటే పత్తితో చేయబడింది, న్యాచురల్, దేర్ ఇస్ నో కెమికల్స్. మామూలుగా హ్యాండ్ పెయింట్ చేశాను ఇది. సో ఇది మెయిన్గా నేను డిజైన్ చేసిన బతుకమ్మ సంచి. ఇది మన ట్రెడిషన్, మన కల్చర్. ఓకే, సో మీకు వచ్చిన అవార్డ్స్లో మీకు నచ్చిన అవార్డు ఏంటి? అంటే ఎవరైనా కాంప్లిమెంట్ అలా ఎవరైనా ఇచ్చారు? అవార్డ్స్ అని బోల్డన్ వచ్చాయిలేండి, చాలా వచ్చాయి. కానీ ఒక్కటి చెప్తాను, అంటే మనుషుల యొక్క ప్రతిమను అంటే వాళ్ళందరికీ వాళ్ళ మనిషి అయిపోతాను నేను. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళలో ఒకరి దాన్ని అయిపోతాను. అట్లా నేను బోల్డన్ కాంప్లిమెంట్, అవే నాకు ఆస్తి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటారు నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈవెన్ మొన్న అమర్నాథ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ డిఎస్పీ ఆఫీస్ పెద్ద హైట్ వెయిట్ ఫుల్, ఆయన నా కాళ్ళకు దండం పెట్టారు. అయ్యో బాబాయ్. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఇట్లాంటి ఇది ఏదైతే హంబుల్నెస్, ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో, దిస్ ఇస్ వాట్ అవార్డ్స్కి రివార్డ్స్ అవసరం అసలు, ఇంకా లైఫ్లో కావాల్సిన ఇవి కదా. సో ఫైనల్గా ఇప్పుడున్న జనరేషన్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాషన్ గురించి కానీ, ట్రెండ్ గురించి కానీ? ట్రెండింగ్ డెఫినెట్గా ట్రెండీ ఉండండి. మీరు జీన్స్ వేసుకోండి, నేను కాదంటాను లేను. మీరు ఫ్యాషన్స్ అన్నీ ట్రయల్ చేస్తూ ఉండండి, మంచి ఎంటర్టైన్మెంట్గా మన లైఫ్ని బెటర్ చేసుకోవాలి. ఎప్పుడు నేను అదే బిలీవ్ చేస్తాను. నేను ఫస్ట్ నా ప్రాజెక్ట్లో ఫస్ట్ లైన్లో ఇదే చెప్తాను. ఐఎమ్ ప్రతిమ రాపతి, ఐఎమ్ ఏ హోమ్ మేకర్. ఐ ఫీల్ వరల్డ్ ఈజ్ మై హోమ్. ప్రపంచమే నా ఇల్లు, నా ఇల్లే నా ప్రపంచం కూడా. వరల్డ్ ఈజ్ మై హోమ్. ఎట్ ది సేమ్ టైం నేనేమంటే ఐ ఫీల్ కాన్స్టెంట్ రివైవింగ్ అవర్ సెల్స్
అండ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఈస్ కాల్డ్ లివింగ్, అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ సర్వైవింగ్. అంటే ప్రతి క్షణం మనని మనం బెటర్ చేస్తూ, అది ఏదైనా కానివ్వండి, ఒకటే లిమిట్గా ఒకటే ఆఫీసో లేదా ఒకటే ఏదో జాబో అట్లా కాదు. మనని మనం ఎన్నో కళలు బోల్డ్ అని ఉంటాయి, చుట్టూతో బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా మనం ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేస్తూ మనని మనం బెటర్ చేస్తూ అల్టిమేట్గా నా డ్రీమ్ని మీరు షేర్ చేసుకోండి. మన కంట్రీని మనం టాప్ హ్యాపీ సక్సెస్ఫుల్ కంట్రీగా చూసుకుందాము. దెర్ ఈజ్ నో అదర్ వే. వీ ఆర్ ద లీడర్స్, వీఆర్ విశ్వగురు, దెర్ ఈజ్ నో అదర్ వే. మీరు కూడా బిలీవ్ చేయండి. ఈ పాయింట్ నేను చెప్పడానికే ప్రతి చోట ప్రయత్నం చేస్తూ ఉంటాను. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతిమ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.